నీ కొడుకు ఆ అమ్మాయి వల్లో పడి తను ఇరుక్కోవడమే కాకుండా ఇంకా అమాయకుడైన మా మేనల్లుడిని కూడా ఇరికిస్తాడు. ఇప్పుడు అందరూ పాములు పట్టే వాళ్ళ చుట్టూ బిజీగా ఉంటారు. ఇదే సరైన సమయం శివానిని ఆ బుట్టలోంచి బయటకు తీయడానికి. అరే ఓ పాములోడా, ఈ గంప ముందు బోర ఊరుతున్నావేంట్రా? దాకా అనుమానంగా ఉంది. పాము గంపలో ఉందని. అనుమానం ఉంటే గంప ఎత్తి చూడు. ఇదేంటి, ఇక్కడైతే పాముంది, శివాని ఎటుపోయింది? అయ్యా, పామును పట్టుకున్నాం, ఇక భయపడాల్సిన పనేమీ లేదు. ఈ పాము బతకకూడదు, అర్థమైందా? పామును చంపేయమంటారా? మేము అలాంటి పాపం చేయము. వీటి వల్లే మా ఇల్లు నడుస్తుంది. పామును పట్టుకోవటం వరకే మాట్లాడుకున్నాం, అది మేము చేశాము. ఆ తర్వాత ఏంటో మీరే చూసుకోండి, ఇక మీ ఇష్టం. జై శివ శంభు. ఒరే ఆగురా, నీకు నాతో ఏమైనా పగనా? నా చేతిలో పాము పెట్టి వెళ్ళిపోయాడు. అరే పట్టుకోరా, కుట్టదు కదా. డబ్బాలో మూసేశారు. ఏం చేయాలో తెలుసు కదా, ఇంటికి దూరంగా కాల్చే. మరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఆ అమ్మాయిని ఇంట్లో ఉండటానికి నాన్న పర్మిషన్ ఇచ్చేంత వరకు నేనేమీ తినను, ఏమీ తాగను. నాయనమ్మలాగా ఉపవాసం ఉంటాను. నీలం, నీలం, చెప్పండి అత్తయ్య. ఏమైంది? నా వజ్రం లాంటి కోడలు మొహం మార్చుకొని కూర్చుంది. ఆనంద్ ఏమైనా అన్నాడా? అత్తయ్య, రోహిత్ ఉదయం నుంచి ఏమీ తినలేదు. మనం ఆ అమ్మాయిని ఈ ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చేంత వరకు వాడు పంతంగా ఉన్నాడు. వాడేం తినడట. ఆనంద్ ఈ విషయంలో పూర్తిగా అగెన్స్ట్ ఉన్నారు. ఇద్దరు అసలు వినట్లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, నా బిడ్డని ఇలా ఆకలితో చూస్తే నాకు బాగుంటుందా? నా మనసు తట్టుకోగలదా? నువ్వు కంగారు పడుకో, దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. నన్ను క్షమించు శంకర. ఏం చేయాలి పాపిష్టి పొట్టకూటి కోసం?
ఇచ్చాధారి నాగిని. నన్ను క్షమించండి, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు. ఒక నాగిని, ఇంకా ఆమె పగ మధ్యలో వచ్చిన ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు బతకలేదు. అలాగే నువ్వు కూడా బ్రతకావు. ఇంకెప్పుడు ఇలా చేయను. ఆ బుట్టలోంచి పాము బయటికి వస్తే శివాని ఎక్కడికి వెళ్ళుంటుంది? బాబు రాజ్, పైకి రా. జాగ్రత్త, జాగ్రత్తగా పైకి రా. నువ్వు బానే ఉన్నావు కదా రాజ్? బాగానే ఉన్నా. శివాని గురించి ఏమైనా తెలిసిందా? ఇల్లంతా వెతికినా కనిపించలేదు. నువ్వు పద ఎటు? పద. శివానిని వెతకడానికి ఇంకెక్కడికి? ఒకవేళ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు మీకేమైనా దెబ్బ తగిలితే మా నాన్న అయితే నా తోలు తీస్తాడు. చూడు, నేను నీతో వస్తున్నాను. అది నా ఫైనల్ డెసిషన్. ఒకవేళ నువ్వు నన్ను నీతో తీసుకెళ్ళకపోతే అప్పుడు నువ్వు కోపంలో అప్పుడప్పుడు వాళ్ళని కడూస్ అంటావని చెప్తాను. సరేనా? చిన్న బాబు, నాన్నతో చెప్పండి, నేను ఆయనతో మాట్లాడాలనుకోవటం లేదు. రోహిత్, చూడు, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారో. శివాని! రాజ్, శివాని వచ్చింది. శివాని, రా. శివాని, నువ్వు బానే ఉన్నావు కదా? కూర్చో. తీసుకో. ఇప్పుడు గుర్తొచ్చిందా? చూసావా, తీసుకొచ్చాను నీ ఫ్రెండ్ ని. ఎక్కడికి వెళ్ళిపోయావు? బాబు పాపం ఈమె అడవిలో ఒక్కరితే తిరుగుతుండే. చాలా కష్టం మీద దొరికింది. అవును. థ్యాంక్స్ నాయనమ్మా. కానీ ఒకవేళ డాడ్కి తెలిసిపోతే? మీ నాన్నకు ముందే తెలుసు. ఈమెను ఇక్కడ ఉండటానికి ఆయన పర్మిషన్ కూడా ఇచ్చేశారు. కానీ పర్మిషన్ ఎలా ఇచ్చారు? బాబు, నేను మీ డాడ్కి అమ్మను. నా కొడుకు మీద ఆ మాత్రం పెత్తను నేను ఇంకా చెలాయించగలను. థ్యాంక్ యూ నాయనమ్మా. థ్యాంక్ యూ నాయనమ్మా. ఇల్లంతా చూసావు కదా, పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ పొద్దున్నే అందరూ లేవక ముందే డస్టింగ్ చేయాల్సి ఉంటుంది. డస్టింగ్ అంటే అర్థం తెలుసా? ఊడ్చడం, తుడవడం, శుభ్రం చేయడం. ఈ ఇల్లు మొత్తమా? ఎందుకు, సగం మీ అమ్మ వచ్చి చేస్తుందా? తీసుకో, ఇక పని చేయి. షేవ్ 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 మొదలు పెట్టక ముందే సర్వనాశనం చేసేసా. అరే నేనైతే ముందే చెప్పా ఈ పల్లెటూరు అమ్మాయిని పల్లో పెట్టోదని. అయినా నా మాట వినేదెవరి ఇంట్లో? ఎంత ఖరీదైన షాపింగ్ పగలగొట్టిందో. అలాగే మా అక్కకి ఇది ఎంత ఇష్టమో తెలుసా? అక్కడే నిలబడి మా మొహాలు ఏం చూస్తున్నావు? క్లీన్ చేయి. ఆగు.
అమ్మా దెబ్బ ఏం తగలేదు కదా గాజు గుచ్చుకోలేదుగా పర్లేదు ఏడవకూడదు. షోపీస్ పగిలింది కదా, పర్లేదు కొత్తలు తెప్పిస్తాలే. సర్లే ఏడవద్దు. గుడ్ గర్ల్, ఏడవకూడదు. ఓ హలో, నీకెంత ధైర్యం మా నాన్న ఒడిలో కూర్చుంటావు? ముందు దిగు. పూనం దెబ్బ తగులుతుంది. తనని మీరు ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? ఆమె చేతిలోంచి షోపీస్ జారిపడింది. కానీ ఇక్కడ అమ్మ నాన్న లేరు కదా, అందుకే కంగారు పడింది. అయితే మేమేం చేయాలి? ఐ డోంట్ నో. నువ్వు ఆమెను మరి ఇంకా ఎవరిని ప్రేమించకూడదు. దట్స్ ఇట్. ఓకే, సరే ఇది చెప్పు, మన ప్రిన్సెస్ ని సంతోషపెట్టడానికి ఏం చేయాలి? ఆ రోజు మీరు మమ్మల్ని అందరినీ పిక్నిక్ తీసుకెళ్తాను అని చెప్పారు కదా, అండ్ యు హావ్ టు కీప్ యువర్ ప్రామిస్. నేను ఎలా అయినా ఇవాళే వెళ్ళాలి. నీకు తెలీదేమో, పిక్నిక్ రెడీ చేయమని నేను మీ మమ్మీకి ముందే చెప్పేశాను. నీకు నమ్మకం లేదా? ఓయ్ ఎక్కడున్నావు? ఏమైంది? ఏం చేస్తున్నావు? మీరే కదా పిక్నిక్ కి రెడీ చేయమని చెప్పారు. చూసావా? 15 నిమిషాల్లో జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే. మేడం మేడం, నిన్నటి నా భర్త ఇంటికి రాలేదు. ప్రశాంతంగా చెప్పు, ఏమైందో? సార్, నిన్న అతను అడవికి పంపించారు. వచ్చేస్తాడు, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? చూసావా దీని మాటలు? అరే నీ భర్త కనబడకపోతే దానికి మా అక్క ఏం చేస్తుంది నీకు తెలుసా? రోజు నీ భర్త మందు తాగి ఎక్కడో మురికి కాలువలో పడిపోతుంటాడు కదా. చిన్నోడా ఆగు, మొదట శుభ్రం చేయాలి. పద శుభ్రం చేయి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ మొదలు పెడతావు. చలో బంతివే బంతి. ముందు నేను వేస్తాను. నేను వేస్తాను, నాన్న చెప్పారు కదా. వేస్తా. నేను వేస్తాను. బాల్ నాకు ఇవ్వు. విను, నేను చేస్తా. రోహిత్, మీరే చెప్పండి ప్లీజ్. అరే చిన్నది కదా, దాన్ని చేయని, నువ్వు తర్వాత చెయ్యి. నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ చెయ్యి. అరే బావగారు కొట్టారు. సిక్సర్ సిక్సర్. సిక్సర్ ఏంటి? పిల్లల్ని పరిగెత్తించేసి కేవలం 2. చిన్న బాబు స్టాప్. నేను వస్తాను, ముందు అడవి ఉంది. లేదు, ఈసారి బంతి నేను తీసుకొస్తాను. వెళ్ళొద్దు బాబు, అడవి కదా. వస్తున్నా. వీళ్ళిద్దరూ అడవిలోకి వెళ్తున్నారు. నేను గుర్తులు చూడలేను. ఇప్పుడు నా నాగరూపంలోకి మారాలి. ఆ ఇద్దరిలో నుంచి నా నాగార్జున ఎవరో నన్ను ఆ రూపంను చూస్తే వెంటనే గుర్తుపడతాడు. ఒక పని చేద్దాం, అప్పటి వరకు టిఫిన్ చేద్దాం. మాల్టీ, టిఫిన్ రెడీ అయిందా? అవును మేడం. సరే పద. ఇది బాగుంటుంది. ముందు కడుపు నింపుకోవాలి, తర్వాతే ఏదైనా నా పని. పిల్లలు రండి, టిఫిన్ చేద్దాం. బంతి అక్కడికి వెళ్ళినట్టుంది. అక్కడ ఉందేమో. What the hell? ఇంత చీకటి ఎలా అయింది?
పిల్లలు వెళ్ళి చాలా సేపు అయింది. ఎక్కడ ఉండిపోయారు? అరే అక్క, చెప్పు. అరే ముందు నాకు పెట్టండి, చాలా ఆకలిగా ఉంది. అరే ఆగు, ముందు పిల్లలకి తినిపిస్తా. నాతో పాటురా రోహిత్. రా రోహిత్. రోహిత్, నన్నే వెతుకుతున్నావా? ఏమైనా గుర్తొచ్చిందా రోహిత్? చెప్పు, గుర్తొచ్చిందా? పిల్లల గొంతులా ఉందే. అవును, ఒక్క నిమిషం. నా వల్ల ఏం జరిగిపోయింది? ఇలా ఎందుకు అనుకుంటున్నాను? రోహిత్, స్పృహకి రా. రోహిత్, కళ్ళు తెరు. హే మహాదేవ్, భోలేనాథ్, రోహిత్ ని బాగు చే. రోహిత్, స్పృహలోకి రా. ఇక్కడి నుంచేమీ కనిపించడం లేదు. చిన్నబాబు లేదు, చిన్నబాబుకి ఏమీ కాదు. రోహిత్, 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 రాజ్, ఇది ఎక్కలు గొడవ, ఇక్కడ కూడా ఎవరూ లేరు. సార్ ఇది బాబుది కదా. దేవుడా, చిన్న వయసులో అనర్థం జరిగిందా? పిచ్చిగా వాంకు. పిల్లలు ఇక్కడే ఎక్కడికి వెళ్ళి ఉంటారు. ఒక పని చేద్దాం, కోట కిందకి వెళ్ళి చూద్దాం. నువ్వెక్కడికి? నువ్వు వెనక్కి వెళ్ళి నీలంతో పాటు అందరినీ చూసుకో. పదా. నన్ను ఏ పరిస్థితికి తెచ్చా మహాదేవా? నా ప్రేమ నాగార్జునని పొందే ప్రయత్నంలో, అతని హంతకుణ్ణి వెతికే ప్రయత్నంలో నేనిది మర్చిపోయానని, అమాయకపు పిల్లాడి ప్రాణాన్ని ప్రమాదంలో పడేస్తున్నానని నేను ఆ రాక్షసుల్ని వెతకటానికి బయలుదేరాను. ఈ రోజే లేదు, ఈ అమాయక బిడ్డ ఎవరో నాకు తెలీదు. ఇతను నా నాగార్జునను కాదు. మరి నాకితనితో ఏ బంధం ఉంది? కానీ మహాదేవ, నా ప్రేమలో, నా తపస్సులో ఏమాత్రం నిజాయితీ ఉన్నా కోరుకునేది ఈ బిడ్డను కాపాడాలి. ఏమీ జరగనివ్వకండి. బాధి నా ప్రేమ స్వార్థంగా ఉండకూడదు. ఈ గుడ్డితనానికి శిక్ష
ఈ పేద అమాయకపు పిల్లాడికి ఇవ్వకండి. నాకు సహాయం చేయండి. ఈ బిడ్డను కాపాడండి. ఒకవేళ ఈ బిడ్డకేమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను మహాదేవా. అతన్ని కాపాడే శక్తిని నాకు ప్రసాదించు మహాదేవా.